హలో ఎవ్రీవన్. వైజాగ్లో ఇప్పటికే గూగుల్ రాక కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆ గూగుల్ కంపెనీ కోసం భూసేకరణ కూడా స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో దీని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు స్టూడియోలో. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హలో జకి. సార్, ఇప్పుడు వైజాగ్లో గూగుల్ రావటం ప్రతి ఒక్కరూ అటువైపే చూస్తున్నారని చెప్పాలి. అయితే ఈ భూసేకరణ ఎంతవరకు వచ్చింది, ఎట్లా ఉంది సార్? వైజాగ్ గూగుల్ ఇది ఎంత నిజంగా సెలబ్రేట్ చేసుకునే అంశం విశాఖ వాసులకి, ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర ప్రజలకి. ఎందుకంటే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ తీర ప్రాంతము, అటు యుఎస్ నుంచి ఇటు సింగపూర్ నుంచి మళ్ళీ సముద్ర గర్భం ద్వారా విశాఖకి గూగుల్ డేటా సెంటర్ పైప్ లైన్ ద్వారా తీసుకురావడం అన్నీ కూడా ఒక రాబోయే 5 ఏళ్ళలో ఒక ప్రభంజనం చూస్తాం అభివృద్ధిలో. సో అయితే సక్సెస్ వచ్చేసింది, మీరు భూమి చూపించడమే లేటు, మేము స్టార్ట్ చేసుకుంటాం కూడా చెప్పారు. సో భూసేకరణ స్టార్ట్ అయింది. భూసేకరణకి ఎక్కడ కూటమి ప్రభుత్వానికి, ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక విజనరీ అని ఒక పేరు ఉంది. ఆయన ఎక్కడ గవర్నమెంట్ ఎక్కడ ఉన్నా ముఖ్యమంత్రిగా పరుగులు పెట్టిస్తాడు అభివృద్ధిని. ఎక్కడా వినని, ఎక్కడా చూడని అభివృద్ధిని కూడా చూపిస్తాడు. పెద్ద పెద్ద ఎంఎన్సీలు కూడా అరే నాయుడుజీ ఏం చెప్పాడబ్బా, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అనేలాగా ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అరే బిల్ గేట్స్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడే, నాయుడుజీకి ఎలా ఇచ్చాడు, ఇది అప్పట్లో నేషనల్ వైడ్గా పెద్ద న్యూస్. అంటే బిల్ గేట్స్ అనే వ్యక్తి, అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ళ కిందటి మాట చెప్తున్నాను, 25 ఏళ్ళ కిందటి మాట. బిల్ గేట్స్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఆంది వేలో ఒక 10 లక్షలు పడింది అనుకోండి, క్యాష్ 1 లక్ష రూపాయలు క్యాష్ పడింది అనుకోండి, ఆయన బెండ్ అయి తీయడంట. బెండ్ అయితే టైం ఒక 2 సెకండ్స్ టైం వేస్ట్ అవుతుందని, ఆ 2 సెకండ్స్ ఆయన ఇంకో 2 అడుగులు ముందుకెళ్తే దీనికి రెట్టింపు సంఖ్యలో సంపాదిస్తాడంట. అంటే అలాగా అంత బాగా అభివర్ణించాయి బిల్ గేట్స్ యొక్క గొప్పతనాన్ని. అటువంటి బిల్ గేట్స్ 10 నిమిషాలే టైం ఇచ్చాడంట నాయుడుజీకి. అంటే నేషనల్ వైడ్ గా వచ్చే ఛానల్స్ నేను చదివిన ఆర్టికల్ చెప్తున్నా. అప్పట్లో నాయుడుజీ అంటే ద వన్ అండ్ ఓన్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో ఏంటి 10 నిమిషాలు అనేవాడు 45 నిమిషాల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేశాడంట. సాధ్యం అంతేగా. అంటే ఎంత ఇంప్రెస్ అయిపోతే, ఎంత బాగా వివరించకపోతే బిల్ గేట్స్ అనేవాడు అంత టైం కేటాయిస్తాడండి కదా. సో అలాగా ఇప్పుడు గూగుల్ వస్తుంది. గూగుల్ కూడా భూమి కేటాయించడం కోసం ప్రయత్నం చేస్తూ కొన్ని శక్తులు ముందంతా, కొన్ని శక్తులు నీకు ఎవరో కాదు, వైసీపీ వాళ్ళే ముందంతా. వీళ్ళందరూ ఏమన్నారు, ఈ గుడివాడ అమర్నాథ్ గారు, లేకపోతే ఇంకా పేరు నాని గారు, రాంబాబు గారు, అందరూ గూగుల్ డేటా సెంటర్, దానివల్ల రేడియేషన్ ఎఫెక్ట్, చాలా మంది పశువులు చచ్చిపోతాయి, మొక్కలు, ఏవేవో మాట్లాడారు. అంతా అయిపోయింది. 4 రోజుల తర్వాత ఆయన లండన్ నుంచి వచ్చాడు. ఎవరు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అది గూగుల్ డేటా సెంటర్ నేనే కదా విత్తనం వేసింది, నేనే కదా తెప్పించానంట. ఇదేంటిది? వాళ్ళందరూ ఎక్కడ చంద్రబాబు పేరు వచ్చేస్తుందో అని చెప్పి యాంటీగా మాట్లాడితే ఈయన వచ్చి ఒక్కసారి తుస్సుమన్నాడే. అంటే వాళ్ళది రాంగా, ఈయనది రాంగా, లేకపోతే ఇద్దరికి కమ్యూనికేషన్ లేదా, అధ్యక్షుడికి కింద స్థాయి వ్యక్తులకి అలా అభాస్పాలు అయిపోయారుగా. ఇదేట్రా బాబు మాకు యాంటీగా మాట్లాడమని చెప్పి వైసీపీ పార్టీ అధిష్టానం నుంచి వచ్చి ఆర్డర్స్ వచ్చాయి, ఈయన వచ్చి ఒక్కసారి ఇలా బాంబు పేల్చాడేట్రా అని వాళ్ళకి ఎంత ఫీల్ అవుతారని. వాళ్ళకి ఇప్పటికే ట్రోల్స్ చేస్తున్నారు. మేము మా హయాంలో చేపలు మటన్ షాపులు వచ్చాయి, అదే పెద్ద అభివృద్ధి అన్నట్టుగా. ఇంకెలాంటివి ఇంకా ట్రోల్స్ అవ్వా? ఎస్ సార్. అయితే ఇప్పుడు ఈ గూగుల్ కంపెనీ ఎప్పుడు అంటే స్టార్ట్ అవ్వచ్చు, ఎప్పటి వరకు కంప్లీట్ అవ్వచ్చు? అయితే ఇప్పుడు దానికి సుమారుగా ఒక 300 పైచిలుకు ఎకరాలు అవసరం ఉందట. ఇప్పుడు రైతులకి ఇప్పుడు భరోసా ఇవ్వాలి కదా. 300 ఏదైతే అమరావతిలో తీసుకున్నారో అలా 300 ఎకరాలు కావాలంటే 300 ఎకరాలకు సంబంధించి కొన్ని డిమాండ్స్ పెట్టారు. సరే ఎకరంకి ఒక 20 లక్షలు ఇస్తాము, 30 లక్షలు ఇస్తాము. అలాగే వేరే దగ్గర మీకు ఆల్టర్నేషన్గా వేరే దగ్గర దానికి సంబంధించి ఒక 10 సెంట్లు భూమి ఇస్తాం, లేక 5 సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాం ఏదన్నా. సో అది డిమాండ్స్, చర్చలు జరిగాయి. అన్ని స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు మంత్రివర్గం కొంత డిసైడ్ చేసుకొని లాభం లేదు, దీని యొక్క కాంపెన్సేషన్ అనేది పెంచితే మార్పులు రావచ్చు అంటే ఒక్కసారిగా ఏం ప్రకటించారంటే ఎకరాకి 40 లక్షల రూపాయలు అమౌంట్, వేరే దగ్గర 20 సెంట్ల భూమి. అందుకనే సూపర్. 20 సెంట్ల భూమి అంటే ఆల్మోస్ట్ 1 ఎకరాలో 5వ భాగం, వేరే దగ్గర ఒక 5వ భాగం, పైగా ఎకరాకి 40 లక్షల భూమి. అది కూడా పక్కాగా పత్రాలు ఉంటాయి.
ఎస్ సార్. డి పట్టా లాంటివి ఉన్నాయనుకోండి, అలాంటి డి పట్టా లాంటి వాటికి 17 లక్షలు ఎంతో కేటాయించారట. ఇంకా దానికి కూడా ఇంకేదో పట్టా అంటారు దాన్ని, శివాయి ఏదో అంటారు దాన్ని, కరెక్ట్గా గుర్తు రావట్లేదు, ఒక ఉర్దూ వర్డ్ లాగా ఉంటుంది. అటువంటి పట్టా లేకుండా కొంతమంది ఏంటంటే అక్కడ ఆక్యుపై చేసి కొన్నేళ్ళుగా అలాగే అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఎలక్ట్రిసిటీ బిల్లు, భూమి ఇస్తూ ఇంటి పన్ను కడుతున్నారు అనుకోండి, వాళ్ళకి ఒక రకమైన పట్టా ఇస్తారు. అటువంటి పట్టా ఉన్న వాళ్ళకి మినిమం 8 లక్షలు ఇట్లాగా కేటాయించుకుంటూ వెళ్ళి దాని రేషియో ప్రకారం వాళ్ళకి వేరే దగ్గరకు 8 లక్షలు ఇచ్చే వాళ్ళకి సుమారుగా ఒక 2-3 సెంట్లు ప్లేస్, 2-3 సెంట్లు అంటే బ్రహ్మాండమైన 2 BHK ఇల్లు వస్తుంది, పెద్ద 3 BHK కూడా కట్టుకోవచ్చు కదా. సో అట్లాగా ఒక్కొక్కటిగా ఇచ్చేసరికి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మన గంటా శ్రీనివాసరావు గారు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు, అలాగే కలెక్టర్ వారితో గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ లో, విశాఖపట్నం గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ గవర్నర్స్ బంగ్లా అంటారు, అక్కడ ఒక సమావేశం అయితే తండోపతండాలుగా రైతులు వాళ్ళు వచ్చి వాళ్ళు యాక్సెప్టెన్స్ చేశారు. కొంతమంది 60% మంది రైతులు ఇప్పటికే ఓకే చేసుకున్నారు. ఈ 60%లో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు? వైసీపీకి చెందిన వాళ్ళు. ఓకే, వైసీపీకి చెందిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏమన్నారు చెప్పండి? అంటే కూటమి ప్రభుత్వం చేసే ఈ అభివృద్ధికి సైలెంట్ గా వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నారు. వీడి గత 5 ఏళ్ళు మా వైజాగ్ క్యాపిటల్ అన్నాడు, ఏది చేయలేదు, ఏ పని చేయలేదు, ఊరికే ఆ రుషికొండ మీద కొండేసాడు, ఆ కొండకు బోడిగుడు కొట్టించి వెళ్ళిపోయాడు. మా రేట్లు భూములు పెరుగుతాయని ఎంతో ఆశపడ్డాం, వైజాగ్ నీకు ఇంత ఉన్నతంగా ఆలోచించుకున్నాం, మా పొట్ట కొట్టాడన్నట్టు ఫీల్ అయిన వాళ్ళందరూ మెల్లమెల్లగా సైలెంట్ గా కూటమి చేసే అభివృద్ధి వైపు కానీ కూటమి కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా ఒక 6 నెలల కిందట మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే వైజాగ్ లో ఉండే కార్పొరేటర్లు కూడా వైసీపీకి చెందిన వాళ్ళు ఒక 8 సైలెంట్ గా ఎంపీ పురంధరేశ్వర్ గారి సమక్షంలో బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఓకే, అది కూడా ఎలాగూ బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు? ఆ మేబీ టీడీపీలోకో జనసేనలోకో వచ్చిండేవాళ్ళు, కానీ గత ప్రభుత్వం అండ చూసుకుని కొన్ని అవాకులు చవాకులు మాట్లాడారంట. సో అలా మాట్లాడారు కానీ మరీ మితిమీరి మాట్లాడలేదు, కొంచెం ఎక్స్ట్రాలు చేశారు. ఎక్స్ట్రాలు చేయడం వల్ల అరే ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ గారిని తిట్టుకున్నాం, లోకేష్ గారిని తిట్టుకున్నాం, మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్తే బాగోదు కాబట్టి మెల్లగా రికమెండ్ చేసుకొని పురంధరేశ్వర్ గారి రికమెండ్ చేసుకొని సరే అని చెప్తే ఆవిడ కూటమి పెద్దలతో మాట్లాడి ఓకే అనుకుంటే సరే, సెకండ్ క్యాడర్ నాయకులు కాబట్టి యాక్సెప్టెన్స్. పైపెచ్చు బీజేపీ కూడా వాళ్ళ యొక్క సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా బాబు గారు చూసి చూడనట్టు వదిలేడు, వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళి చేరారు. సో మొత్తం మీద వైసీపీ ఆల్మోస్ట్ ఆల్ ఖాళీ అయిపోతుంది. అక్కడ ఉండే మాజీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వైజాగ్ గూగుల్ ఏదైతే అయిందో ఇంకా అటే మొగ్గు చూపుతున్నారు. ఇలా అభివృద్ధిలో భాగంగా వెళ్తున్నప్పుడు వాళ్ళు స్థానికంగా కంపెనీకి ప్రొపోర్షనేట్ గా పరోక్షంగా కొన్ని పెట్టుకున్నా కూడా వాళ్ళు డెవలప్ అవుతారు కదా. వాళ్ళు ఎదురుగా టీ షాప్ పెట్టుకున్నాడు, పెంచి డబ్బులు వస్తాయి గూగుల్ డేటా సెంటర్ దగ్గర. సో అలాగా ఎందుకు ఈ రాజకీయాలు, మనకి కూటమిలోకి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది సైలెంట్ గా వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అది పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ.